తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం నీతి జాతి ఏంటో అందరికీ తెలుసని విమర్శించారు. అడ్డగోలుగా మాట్లాడే వారికి అదే స్థాయిలో సమాధానం చెప్పడం తమకు వచ్చని స్పష్టం చేశారు. మాట్లాడుతూ ఒకటే చిల్లర మాట మాట్లాడతాడు. ఏమంటాడు? ఏ జాతి నీది, నీదేం జాతి? నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి, ఏ జాతో కూడా నీకు చెప్పాల్సిన టైం వచ్చింది. ఉద్యమ టైంలో ఉద్యమకారుల మీదికి తుపాకీ ఎక్కుబెట్టిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. ఉద్యమకారుల మీదికి తుపాకీ తీసుకొని వచ్చిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. వలస పాలకుల సంక నాకుతూ సమైక్యవాదుల సంచులు మోసిన దగుల్బాజీ జాతి అయితే మాది కాదు. తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని 50 లక్షల రూపాయలతో ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసి దొరికిపోయిన లుచ్చా జాతి అయితే మాది కాదు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల మీద 100ల కొద్ది కేసులు వేసి ఆపాలను చూసిన దివానగాళ్ల బ్యాచ్ అయితే మాది కాదు. అబద్ధాలు, విద్వేషాలు, బూతులతో ప్రజల్ని రెచ్చగొట్టి బతికిన చిల్లర జాతి మాది కాదు. ప్రాజెక్టులను బాంబులతో పేల్చేసే అధమ జాతి మాది కాదు. నీళ్లున్నా ఇచ్చే వ్యవస్థ ఉన్నా జనాలకు అందించలేని అసమర్థ జాతి కాదు మాది రేవంత్ రెడ్డి. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిందాగుమని, బాయిల దుంకుమని, నీళ్లు అడిగితే రక్తం జల్లుకోమని రాక్షస జాతి మాటలు మాట్లాడే జాతి మాది కాదు. అసలు మీ అయ్యకి దుబాయ్ శేఖర్ అనే పేరు ఎందుకు వచ్చింది? అసలు దుబాయ్ దొంగ పాస్పోర్ట్ల పైన బయటికి పంపించింది ఎవరు? ఆడనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎవరి జాతి ఏందో. ఈరోజు తెలంగాణకి వన్న చెప్చిన జాతి మాది, తెలంగాణ వెన్ను విరిచిన జాతి మీది. తెలంగాణ విద్యార్థుల బాగు కోరి లాభం చేకూర్చాలని చెప్పి సంకల్పిస్తున్న జాతి మాది. తెలంగాణ విద్యార్థులకి, నిరుద్యోగులకి పేపర్లు అమ్ముకొని డబ్బులు దోచుకున్న జాతి మీది. మన భారతదేశానికి, తెలంగాణకి స్వాతంత్రం తెచ్చిన జాతి మాది. తెలంగాణ రాష్ట్రాన్ని గడిలో బంధించే ప్రయత్నించిన జాతి మీది. ఈరోజు తెలంగాణ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసము, రైతుల కోసము, మహిళల కోసము, విద్యార్థుల కోసం అడుగడుగున కృషి చేస్తున్న జాతి మాది. తెలంగాణలో ఏ వర్గాన్ని ఏ రకంగా ఎప్పుడు ఎట్లా దోచుకోవాలని ఆలోచించే జాతి మీది. ఈరోజు సిగ్గుశనం ఉండాలి. ఈరోజు సొంత చెల్లెకి, నీ కుటుంబంలో ఉన్న సొంత చెల్లెని ఇంటి బయటికి ఎలగొట్టి సొంత ఆడబిడ్డను ఏడిపించిన జాతి మీది. తెలంగాణ మహిళలందరినీ కూడా చెల్లెల లెక్క భావించి వాళ్ళ సంక్షేమం కోసం ఆలోచిస్తున్న జాతి మా కాంగ్రెస్ది. ఈరోజు సిగ్గుండాలి. సొంత చెల్లె మీ పైన విమర్శలు చేస్తుంది. మీ కుటుంబంలో మీ నాయన ఎప్పుడు పోతే మా నాయన కుర్చీలో మేము కూర్చున్నామని చెప్పి బాబు అమ్మర్దులు ఇద్దరు కూడా ఆలోచించే జాతి.